కిలోమీటర్లు నడిచా కదా. చన్నీటి స్నానం 3ంటికి లేచి చల్లటి చలిగాలిలో పోసుకొని మరి చేశాను కదా పూజలు. అమ్మ చెప్పిందని, అయ్య చెప్పాడని, తాత చేశాడని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు కనపడ్డ దానికల్లా చేశాను కదా. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా? ఉంటే అతను ఎవరు? ఇంతమందిని నేను ఫాలో అయ్యాను, ఇంతమందికి మొక్కాను. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను అదే పిచ్చిగా చేశాను. ఒక్కడన్నా నాతో మాట్లాడేంటి? సరే, నాకేదో సాయం చేసినా చెయ్యకపోయినా కనీసం ఒక ఆదరణకరమైన వాక్కు నాకు దొరకలేదేంటి అని నేను చేసినవన్నీ తలంచుకొని బాధపడ్డాను. తర్వాత నేను ఒక 25 నుంచి 30 మొక్కులు మొక్కున్నాను. ఈ జుట్టు పెంచుకున్నాను. నేను చెప్పిన ఈ సన్నివేశం జరిగేటప్పుడు ఈ జుట్టు పెంచుకున్నాను. అప్పటికే పవన్ రాజు పుట్టాడు. వాడికి కూడా పిలకేశాం. ఎందుకంటే వాడు నేను తిరుపతిలో జుట్టు తీపిచ్చాలని పెంచుకున్నాం. ఆ కండిషన్లో నేనుండి ఈ అన్వేషణ చేస్తున్నాను. ఏంటంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఒకడన్నా మాట్లాడింది. మనం ఏం చేసామంటే, ఇప్పుడు లారీ వెనక ఉంటుంది, దేవతలారా దీవించండి అని లారీలు వెనక అక్కడక్కడ ఆటోలు వెనక వేసి ఉంటాయి. అట్లాగా గుంపులో రాయేస్తే ఎవరికి వాళ్ళు తగిలిద్దిలే అని కనపడ్డంలా ఎవరిని కవర్ చేయకుండా అందరినీ కవర్ చేసాం. అర్థమైందా? కనపడ్డ వంటల్లా ఫాలో అయ్యాం పిచ్చిగా. అంటే ఎవరొకళ్ళు ఆపదలు ఆదుకుంటారని. ఏం లేదు, సౌండే లేదు. ఇంకా బాగా దుఃఖం వచ్చింది. ఓ నిర్ణయానికి వచ్చి ఆ రోజు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను యేసుప్రభు అంటే ఇష్టపడలేదండి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి నానా రకాల మాటలని హృదయాలను గాయపరిచి వాళ్ళని ఎట్లయినా అటు డైవర్ట్ చేయాలని, ఏది నేను గతంలో ఉన్న విశ్వాసానికి డైవర్ట్ చేయాలని శతవిధాలా ప్రయత్నించాను. అలాంటి వాడిని నేను. ఆ రాత్రి నేను మొక్కినోళ్ళు కాదు, అసలు దేవుడే లేడు.